తెలంగాణలో ఓట్ల లెక్కలు ఎలా ఉన్నాయి? ప్రధాన పార్టీలను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? సిపిఎం ఎన్ని ఓట్లు చేల్చబోతోంది? బీఎస్పీ ప్రభావం ఎలా ఉండనుంది? కొల్లాపూర్లో బర్రెలెక్కకు పడే ఓట్లెన్ని? స్వతంత్రులే ఫలితాన్ని డిసైడ్ చేస్తారా? ఓట్ల చీలికలే ఈ ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నాయా? ఎవరెన్ని ఓట్లు చీలుస్తారనే లెక్కలు పార్టీలు వేసుకుంటున్నాయా? ప్రస్తుతం అంతా చీలిక చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీల్లో అదే టెన్షన్. ఒక్కో చోట 20 మందికి పైగా పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్లు, రెబల్స్ పొత్తులు కుదరక బరిలో ఉన్న అభ్యర్థులు ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నారా? ఓట్ల చీలికలే ఈ ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నాయా? కొల్లాపూర్లో బర్రెలెక్క నుండి సిపిఎం అభ్యర్థుల వరకు ఎవరెన్ని ఓట్లు చీలుస్తారనే లెక్కల్లో ప్రధాన పార్టీలున్నాయా? ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లో టెన్షన్. ఎన్ని ఓట్లు చీలుస్తారు? ఎవరి గెలుపోటముల్ని రివర్స్ చేస్తారు? మరో వారం రోజుల్లో పోలింగ్, 10 రోజుల్లో ఫలితాలు. ఎన్నికల ఎపిసోడ్ చివరి అంకానికి చేరుతోంది. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే, ప్రతి ఓటరు ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమి పాలైన అభ్యర్థులు కనిపిస్తారు. 100లోపు ఓట్ల తేడాతో సీన్ రివర్స్ అయిన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటు చేజారకూడదని ఆశిస్తారు. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఓట్ల చీలికను అడ్డుకోవడం అసాధ్యం. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి. ప్రధాన పార్టీలకు ఓ స్థిరమైన ఓటు బ్యాంక్ కొంత ఉంటుంది. వీళ్ళు అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ గుర్తును చూసి ఓటేస్తారు. పార్టీ కోసం చెమటోడ్చే కార్యకర్తల నుంచి సానుభూతి పరుల వరకు ఈ కేటగిరీలోకి వస్తారు. ఈ ఓట్లకు ఎప్పుడూ ఢోకా ఉండదు. ఎటొచ్చి సమయం సందర్భాన్ని అనుసరించి అప్పటి సమస్యలు, ప్రస్తుత అభ్యర్థుల ఇమేజ్ ఆధారంగా ఓటెవరికి వేయాలో డిసైడ్ చేసుకునే ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్లే గెలుపోటముల్ని డిసైడ్ చేయడంలో కీలకం. వీళ్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలన్నీ తంటాలు పడుతూ ఉంటాయి. గెలుపు సాధ్యం కాదని తెలిసినా బరిలో ఉండే అభ్యర్థులు చాలామంది ఉంటారు. ఇండిపెండెంట్ల నుంచి ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల వరకు అనేక మంది కనిపిస్తారు. వీళ్లే ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోరు నడుస్తోంది. కానీ ఈ 3 పార్టీలకు తోడు అనేక మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఏదైనా సమస్యను ప్రజల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పోటీ చేసే అభ్యర్థులు కొందరున్నారు. అదే సమయంలో గెలవకపోయినా తమ బలాన్ని నిరూపించుకోవాలని చూసే చిన్న పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి. ఈ అభ్యర్థులంతా కొన్ని 100 నుంచి 1000 వరకు ఓట్లను చీలుస్తారు. ఈ అభ్యర్థులు చీల్చే ఓట్లు ఎవరివి, ఎవరికి పడాల్సినవి, ఎవరిని కనపడని దెబ్బ కొడతారు? ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిణామం కీలక పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది. పోటీలో రెబల్స్, రైతులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత, నిరుద్యోగులు కూడా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఖాయమని ఒక అంచనాకు వచ్చారు. దీంతో మెజార్టీ తగ్గుముఖం పడుతుందని, గెలుపోటములు తారుమారవుతాయని అభ్యర్థులు కలవరపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో బర్రెలెక్క ఓ సంచలనంగా మారింది. కర్నె శిరీష, గ్రాడ్యుయేట్ అయిన శిరీష చిన్న వీడియోతో బర్రెలెక్కగా మారింది. సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. నిజానికి ఆమె వాయిస్ వ్యక్తిగతం కాదు, ఆమెను అనుసరిస్తున్న లక్షల మంది ఆకాంక్షలకు ప్రతీక అనే గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా హల్చల్ని దాటి ఎన్నికల గోదాలోకి బర్రెలెక్క వస్తుందని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఆమెను చూసి పెదవి విరిచిన వాళ్లున్నారు. అత్యాశతో, అమాయకత్వంతో పోటీ చేస్తోందన్నారు. కానీ 10 రోజుల్లో ఆమెపై ఉన్న అంచనాలు మారిపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇప్పుడు కలవరం మొదలైంది. శిరీష తాను గెలుస్తాననే నమ్మకంలో ఉంది. అదే సమయంలో ఆమె గెలుపుపై చాలామందికి నమ్మకం ఉండకపోవచ్చు. కానీ ఆమె ఇప్పుడు కొల్లాపూర్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీలుస్తుందనే విషయాన్ని మాత్రం అందరూ నమ్ముతున్నారు. ఆ ఓట్లు ఎవరికి పడాల్సినవి, ఎవరి గెలుపోటముల్ని ఆమె తలకిందులు చేయబోతోంది? ఇదే ఇప్పుడు ప్రశ్న. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న అనూహ్య మద్దతుతో శిరీష రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. సోషల్ మీడియాతో పాటు క్షేత్రస్థాయిలో కూడా బర్రెలెక్క సత్తా చాటుతోంది. తొలుత లైట్ తీసుకున్న ప్రధాన అభ్యర్థులు కూడా ఇప్పుడు ఆమెను చూసి భయపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక వాదనైతే, ఆమెకు మద్దతు తెలుపుతున్న వారిలో యువత అధికంగా ఉండడంతో బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో నష్టపోతుందనే వాదన కూడా ఉంది. నామినేషన్లకు ముందు వరకు ఇది జూపల్లి, బీరం మధ్య పోరుగా భావించి మిగతా అన్ని నియోజకవర్గాల మాదిరిగానే దీన్ని లెక్కేశారు. కానీ బర్రెలెక్క ఎంట్రీతో ఇక్కడి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆమె పేరు అందరి నోళ్లలో నానుతోంది. దీంతో పాటు కేసీఆర్, కేటీఆర్తో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు కూడా ఆమెపై విమర్శలు చేస్తూ ఉండడంతో ఆమె మరింత వార్తల్లోకి వచ్చింది. బర్రెలెక్కతో పాటు ఇతర నియోజకవర్గాల్లో మరికొందరు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.
ఏళ్లు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని గల్ఫ్ కార్మికులు ఆవేదనలో ఉన్నారు. ఇప్పుడు తమ సమస్యలకు గొంతివ్వడానికి 5 స్వతంత్రులుగానో చిన్న పార్టీల అభ్యర్థులుగానో పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా ఒకచోట ఒక ఆదివాసీ బిడ్డ, మరొక చోట ఒక ఎన్ఆర్ఐ యువతి, ఒకచోట ఒక స్వచ్ఛంద సేవకుడు ఎన్నికల పోరులో కనిపిస్తున్నారు. గెలిచినా గెలవకున్నా ఒక సమస్యను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఓటు పోరాటాన్ని సాధనంగా భావించి పోటీలో ఉన్నారు. వీరంతా ఎంతో కొంత ఓట్లను సాధించుకోవడం ఖాయం. ఈ అభ్యర్థులు బరిలో లేకుంటే ఈ ఓట్లన్నీ ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదానికి పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చీలిక తప్పదని తేలింది. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రమాదం, ఎవరికి ప్రమోదం? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను టెన్షన్ పెడుతున్న అంశం. 1-2 స్థానాల్లో ఇలాంటి ప్రమాదం ఉంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ 119 స్థానాల్లో 10ల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు, మరికొన్ని చోట్ల సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలు, ఇంకా కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు. మొత్తంగా ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎవరిని కనిపించకుండా దెబ్బ కొడుతుందో మరో 10 రోజుల్లో తేలిపోయే అంశం. సిపిఎం పొత్తుల కోసం ప్రయత్నించి విఫలమైంది. 19 స్థానాల్లో ఒంటరి పోరులో ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఒక్కో చోట 2-3 వేల ఓట్లు చీల్చినా ఫలితం రివర్స్ అవ్వడం ఖాయం. అయితే సిపిఎం చీల్చే ఓట్లు ఎవరివి? దీనివల్ల కాంగ్రెస్ కు ప్రమాదమా? బీఆర్ఎస్ నష్టపోతుందా? తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల చీలిక విషయంలో లెఫ్ట్ పార్టీలది మరో కథ. ఈ ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్తో వామపక్షాలకు పొత్తు ఉంటుందని భావించారు. ఆ తర్వాత కాంగ్రెస్తో లెఫ్ట్ పార్టీలు కలుస్తాయనుకున్నారు. చివరికి కాంగ్రెస్తో పొత్తు కుదిరి సిపిఐ కొత్తగూడెం సీటుతో సరిపెట్టుకుంది. సిపిఎం మాత్రం ఒంటరిగా కొన్ని చోట్ల పోటీ చేస్తోంది. అయితే సిపిఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాల పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో బలంగానే జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పరోక్షంగా కాంగ్రెస్ ఓటమికి కారణమవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఖమ్మంలో పాలేరు, నల్గొండలో మిర్యాలగూడ సెగ్మెంట్లలో సిపిఎం ఎన్ని ఓట్లు చీలుస్తుంది? ఈ ఓట్లు కాంగ్రెస్ గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయా అనే చర్చ ఒకటి నడుస్తోంది. పాలేరు నియోజకవర్గంలో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ నేతలు గతంలో కొన్నిసార్లు అసెంబ్లీకి కూడా ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా ఖమ్మం రూరల్ మండలంలో లెఫ్ట్ పార్టీలకు ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు పాలేరులో తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండడంతో ఖమ్మం రూరల్ మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్న సిపిఎం ఓటు బ్యాంకుని ఆయన చీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తమ్మినేని ఎన్ని వేల ఓట్లు సాధిస్తారు, ఆ ఓట్లు ఎవరి గెలుపుకు గండి కొడతాయి అనే అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. సిపిఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేస్తే సిపిఎం ఒంటరిగా 26 స్థానాల్లో పోటీ చేసి 91,000 ఓట్లు సాధించింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. సిపిఎం భద్రాచలంలో 14,228, వైరాలో 11,373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9,106, పాలేరులో 6,769 ఓట్లు సాధించింది. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం పుంజుకోలేదు అనుకుంటే అదే స్థాయి ఓట్లు ఇప్పుడు కూడా పడితే దాదాపు 10 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్క పార్టీకి పడే పరిస్థితి ఉంటే అది వేరు. కానీ వ్యతిరేక ఓటు చీలిపోతే అధికార పార్టీకి లాభిస్తుంది. ఈ లెక్కను చూసినప్పుడు సిపిఎం పోటీ చేస్తున్న స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో 2-3 సీట్లైనా గెలుచుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిపిఎం చాలా ప్రయత్నించింది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో సిపిఎం ఒంటరి పోరుకే సిద్ధపడింది. ఇప్పుడు సిపిఎం బలహీనంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కనీసం 3,000 ఓట్లైనా ఉంటాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికతో ఏ పార్టీ విజయావకాశాలు ఎన్ని చోట్ల దెబ్బతింటాయనే చర్చ ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. పాలేరులో తమ్మినేని పోటీలో ఉండడం పొంగులేటిని టెన్షన్ పెడుతుంటే మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు 11,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీరుస్తారనేది కీలకంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మరోసారి పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. జూలకంటి రంగారెడ్డి ప్రధానంగా కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సిపిఎం గతంలో 8 సార్లు గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు.
ఎవరు గెలిచినా 3 నుంచి 5,000 ఓట్ల మధ్యనే మెజారిటీ ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో గెలుపోటములకు సిపిఎం అభ్యర్థి చినవెంకులు చీల్చే ఓట్లే కీలకం కానున్నాయి. అలాగే నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో సిపిఎంలో పనిచేసిన నేతలంతా ప్రస్తుతం అధికార పార్టీలో చేరిపోయినా సిపిఎంకు పడే ఓట్లు కీలకంగానే మారే ఛాన్స్ ఉంది. మరోపక్క తెలంగాణ ఎన్నికల్లో 107 చోట్ల బీఎస్పీ బరిలో ఉంది. సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్లో కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థులుగానే గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అయితే తెలంగాణలో దళిత బహుజనుల ఓట్లు భారీగానే ఉన్నాయి. వీటిలో బీఎస్పీ ఎన్ని ఓట్లు చీలుస్తుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లను గణనీయంగా పెంచుకోవడమే లక్ష్యమని ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడినా అవి ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. అటు కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సిపిఐల ఉమ్మడి అభ్యర్థిగా కూనంనేని, బీఆర్ఎస్ నుంచి వర్మ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. జలగం వెంకట్రావు తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక్కడ ట్రయాంగిల్ వార్లో ఎవరి ఓట్లు ఎలా చీలుతాయో తెలియని పరిస్థితి ఉంది. జలగం నిన్నటిదాకా అధికార పార్టీలోనే ఉండడంతో అధికార పార్టీ ఓట్లు చీలుతాయనే టెన్షన్, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లు సిపిఐకి మళ్లుతాయనుకుంటే వాటిలో కొన్ని జలగం చీల్చే ఛాన్స్ ఉందనే వాదన మధ్య ఇక్కడ అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఓట్లు చీలిస్తే తేలిగ్గా గట్టెక్కుతామనే స్ట్రాటజీని చాలా కాలం క్రితమే పార్టీలు గుర్తించాయి. దీనికోసం సిల్లీ టెక్నిక్స్ కూడా అనుసరిస్తున్నాయి. ఒకే పేరున్న అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నాయి. దీనికి తోడు కన్ఫ్యూజన్ చేసే గుర్తులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఓవరాల్ గా చీలే ఓట్లతో కనపడిన దెబ్బ ఎవరిపై పడుతుందనేదే ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఈవీఎంలో నోటాతో కలుపుకుని 16 మంది అభ్యర్థులు దాటితే మరో ఈవీఎం ఏర్పాటు చేస్తారు. చాలా నియోజకవర్గాల్లో 2 ఈవీఎంలు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో స్వతంత్రులకు పోలయ్యే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయోనన్న భయం అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులు గెలవకపోయినా గెలుపోటముల్ని ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కామారెడ్డిలో 39 మంది, ఎల్బీ నగర్లో 48 మంది, పాలేరులో 37 మంది, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32 మంది పోటీ చేస్తున్నారు. మరో కీలక నియోజకవర్గం నల్గొండలో 31 మంది పోటీ చేస్తున్నారు. కొత్తగూడెంలో 30 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర నియోజకవర్గాలన్నింట్లోనూ 15-20 మంది చొప్పున పోటీ చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్లలో చీలిక రాకుండా స్వతంత్రులు ఇతర చిన్న పార్టీల అభ్యర్థులను ప్రచారం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. స్వతంత్రులు ఎన్నికల ప్రచారం చేయకున్నా వారికి పోలైన ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి నష్టం చేకూరుస్తాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని పోలి ఉన్న సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. రోడ్ రోలర్ లాంటి గుర్తులు గత ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రభావం చూపాయి. మరోపక్క చాలా చోట్ల ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాట ఓ పజిల్గా మారనుంది. ప్రధాన అభ్యర్థుల పేరున్న వ్యక్తులు కూడా స్వతంత్రులుగా కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు. దీంతో తాము ఓటేసే అభ్యర్థిని ఎంచుకునే విషయంలో ఓటర్లు గందరగోళంలో పడే ఛాన్స్ ఉంది. ప్రధాన అభ్యర్థి ఎవరు, స్వతంత్ర అభ్యర్థి ఎవరనే అయోమయంలో కొన్ని ఓట్లు చీలే ప్రమాదం ఉంది. అభ్యర్థుల పేర్లే కాదు, కొన్ని చోట్ల ఇంటి పేర్లు కూడా ఒకటే కావడం మరింత టెన్షన్కు కారణమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ పార్టీకి పడుతుందనేది కూడా మరో చర్చ. ఈ ఓటు చీలితే ఒకలా, చీలకపోతే మరోలా ఫలితం ఉంటుంది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ పోటీ చేస్తుంటే ఏ అజయ్, కె అజయ్ పేరున్న అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే పేట నరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నారాయణపేటలో ఎస్ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటే కె రాజేందర్ రెడ్డి ఇండిపెండెంట్గా నిలిచారు. హుజూర్ నగర్లో శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కాగా టి సైదిరెడ్డి అనే అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్లో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పై స్వతంత్ర అభ్యర్థిగా ఎం శ్రీనివాసులు గౌడ్ పోటీలో ఉన్నారు. ఉప్పల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి ఉంటే మన్నె లక్ష్మారెడ్డి అనే అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉంటే కె కిషన్ రెడ్డి ఏడీఆర్ నుంచి పోటీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. ఈ అభ్యర్థులు ఎన్ని ఓట్లు చీలుస్తారో అనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో ఉంది. మరోపక్క కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, సిపిఎం పార్టీలే కాకుండా యుగ తులసి, యువతరం, ప్రజావాణి, దళిత బహుజన, ధర్మ సమాజ్,
గోండ్వానా, దండకారణ్య, భారత చైతన్య యువజన, భారతీయ స్వదేశీ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బహుజన ముక్తి, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ప్రజారాజ్య సమితి, తెలంగాణ రాజ్య సమితి, ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్, న్యూ ఇండియా, ఇండియా ప్రజాబంధు, నవభారత నిర్మాణ సేన లాంటి అనేకానేక ఊరు పేరు లేని పార్టీలు కూడా అభ్యర్థుల్ని బరిలో ఉంచాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ దొరకని ఆశావహులు స్వతంత్రులుగా పోటీ చేయడం కంటే ఈ పార్టీల గుర్తు కలిసి వస్తుందన్న అభిప్రాయంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అభ్యర్థులకు 10, 100లో ఓట్లు పడినా అది చివరకు ఎవరో ఒకరిపై దెబ్బ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీల్లో తమ ఓట్లను పక్కాగా గుంజుకోవడంతో పాటు ఇతర పార్టీల ఓట్లను చీల్చే వ్యూహం కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు ఓట్ల చీలికను అస్త్రంగా వాడుతున్నారు. స్వతంత్రులను బరిలో ఉంచి తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. కులం, మతాల ఆధారంగా బరిలోకి దిగే కొందరు స్వతంత్రులు ఆయా సామాజిక వర్గాలు, తటస్థ ఓటర్ల ఓట్లు ప్రత్యర్థి పార్టీకి పడకుండా అడ్డుకోవడానికి కొంతవరకు కారణమవుతున్నారు. తాము గెలవకున్నా ఓట్లు చీల్చి తమ ప్రత్యర్థుల్ని ఓడించాలన్న ధోరణితో కొందరు అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. ఉదాహరణకు రాజేందర్ నగర్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటే ఇక్కడ మైనార్టీ ఓటర్లను ఎంఐఎం చీల్చనుంది. ఇది ఏ పార్టీకి లబ్ధిగా మారుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్లు 1,00,000కు పైగానే ఉంటాయని అంచనా. ఇక్కడ ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో ఇక్కడ చీలిక ఓట్లు ఫలితాన్ని ఎలా మారుస్తాయనే చర్చ నడుస్తోంది. కూకట్పల్లిలో సీమాంధ్ర ఓటర్లు కీలకం. 5 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, జనసేన తలపడుతున్నాయి. ఆయా పార్టీల్లో అసంతృప్త నేతలు, కొందరు కీలక నేతలు సొంత పార్టీని వదిలి వేర్వేరు పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. అసమ్మతి నేతలను పార్టీల ముఖ్య నేతలు బుజ్జగించినా మాట వినకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. కనీసం 10,000 ఓట్లు తమకు పడతాయనే ధీమాలో ఉన్న వాళ్లున్నారు. ఈ లెక్కలన్నీ చూస్తే ఈ ఎన్నికల్లో ఓట్ల చీలికలు ఫలితాల్ని తారుమారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.